హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. మంచు ఫ్యామిలీలో ఒక ఇష్యూ అయితే జరుగుతుంది భయ్య. ఆ ఇష్యూలో అనమాట మంచు మనోజ్ గారిని అయితే కొట్టారు భయ్య. అసలు ఎందుకు కొట్టారు, దేనివల్ల కొట్టారు అన్నదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఏం జరిగింది అంటే ఆస్తి పంపకాల ఇష్యూ. ఇదైతే వాళ్ళ ఫామ్ హౌస్ అయితే ఉంది భయ్య, సిటీ అవుట్స్కట్స్ అంటే హైదరాబాద్ అవుటింగ్స్లో అనమాట. ఒక ఫామ్ హౌస్ అయితే ఉంది అక్కడ అనమాట. ఆస్తి పంపకాల గురించి మాట్లాడడానికి పోయారు మన మోహన్ బాబు గారు, అలాగే మరైతే పోయారు భయ్య. అక్కడ మాట పెరిగి అనమాట ఒకళ్ళు నెట్టుకున్నారంట. అదే రకంగా మోహన్ బాబు గారిని మంచి నెట్టడానికి పోతే వాళ్ళ మనుషులు బాడీ గార్డ్స్ అవి ఉంటారుగా వాళ్ళనమాట మంచు మనోజ్ గారిని అయితే గట్టి కొట్టారు భయ్య. ఎంతలా కొట్టారు అంటే ఆయన నడవట్లేదు భయ్య. హాస్పిటల్ దగ్గర అనమాట ఒక వీడియో అయితే లీక్ అయింది. ఆ వీడియో అనమాట దవడ దగ్గర, అలాగే వెన్నెముక భాగం, అలాగే కాలికి గట్టి కొట్టారంట. దాని కారణంగా ఆయన హాస్పిటల్కే నడవలేని స్థితిలో అయితే వెళ్తున్నారు. దానివల్ల అనమాట ఆయన 100 అయితే కాల్ చేశారు. ఈ విధంగా జరిగిందని చెప్పారు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో అనమాట ఈ రకంగా ఇంతకుముందు కూడా ఒక ఇష్యూ అయితే జరిగింది. ఎవరంటే మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మధ్య ఒక కాంట్రవర్సీ అయితే ఏర్పడింది. అప్పుడు కూడా కొట్టుకున్నారంట. అయితే అప్పుడు ఏదో కవర్ చేశారు, ఏదో వీడియో పెట్టి కవర్ చేశారు. అయితే ఈసారి అన్నమాట అలా జరగలేదు. డైరెక్టర్ అనమాట ఇప్పుడు మంచు మనోజ్ గారు అయితే హాస్పిటల్లో అయితే ఉన్నారు. అయితే కేసు పెడదామని అనుకుంటున్నారంట. ఒకవేళ ఈయన పెడితే మోహన్ బాబు గారు కూడా పెడతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి కొడుకుల మధ్య ఈ రకంగా ఇష్యూ జరుగుతుందని ఎవరు ఊహించుకోరు. కానీ ఈ రకంగా అయితే వీళ్ళ ఫ్యామిలీలోనే జరిగింది భయ్య. అసలు ఎవరి ఫ్యామిలీలో ఈ రకంగా జరిగినా సరే బయటకు రాదు, కానీ వీళ్ళ విషయంలో అనమాట పూర్తిగా బయటకు వస్తారు. వీళ్ళు పబ్లిక్ చేస్తారు భయ్య. నాకు అలా అనిపించింది. ఎంతైనా సరే ఫ్యామిలీ మ్యాటర్ కూర్చొని సర్ది చేసుకోవాలి. కానీ ఈ రకంగా అనమాట వీళ్ళు బయటికి అంటే ప్రజలకు తెలిసేలా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఉంటా కదా.